షిరిడి సాయిబాబా ఎంత సింపుల్గా ఉంటాడో కదా. నగలు నట్ర బంగారం బొంగారం ఏది కనబడది పై మీద. అయ్యవార్ల మీదకెళ్ళి ఓ శాల్వ కప్పి దండలేసి పూజిస్తారు. వయసు పోరగాళ్ళు కూడా ఎక్కువ మంది సాయిబాబానే నమ్ముతారు. బేస్తారం సాయిబాబా గుడికొయ్యి భజన చేసి ఇంత విభూతిని నోట్లేసుకుంటారు. అమ్మో, బాబా గురించి ఎక్కువ మాట్లాడితే స్వరూపానంద సరస్వతి స్వామి వారు గరమైతారు. ఫకీర్కు గుడిగట్టి మొక్కుతున్నారు కాబట్టి దేశంలో కరవచ్చింది అని మళ్ళా గరమైతాడు. ఎందుకులేండి, మీరు వార్తను చూడండి. గుడికి రంగులేపించినా, పెద్ద గంట చేపించినా, పటాక్ చేపించినా, ఇగ్రం చేపించినా, గల్లె పెట్టగొనిచ్చినా, ఆఖరికి బొట్టు పెట్టుకునే అద్దం మీద కూడా దాతల పేర్లు రాపించుకుంటారు అచ్చినోళ్ళందరూ మనల్ని యాడ్ చేయాలని. కానీ షిరిడి సాయిబాబా గుడి కాడ ఏం జరిగిందో తెలుసునా? ఒక మనిషి దగ్గర ₹1 కోటి ఇలువగల ముత్యాల నెక్లెస్ ను దేవునికి చదివిపించిండు. అది కూడా ఎట్లా? ఎవ్వలకు తెలియకుండా లటుక్కున గల్లె పెట్టలేసిండట. ఈ భక్తుని పేరేంది, ఊరేంది, అసలు ఏం చేస్తాడు, ఎట్లుంటాడు అది కూడా తెలియదు. అందరి లెక్కనే లైన్లో నిలబడి నెక్లెస్ ను మెల్లమెల్లగా గల్లె పెట్టలు ఇడిచిపెట్టిండట. సీక్రెట్ కెమెరాలు ఇప్పి వీడియోలు ఒక్కటికి 4 మాటల పరిచబెట్టి చూసినా వేసిన భక్తుడెవలో తెలియలే. ఇట్లా పేరు చెప్పుకునుడు ఇష్టం లేని మనసున్న మహారాజులు ఎవ్వలన్నా కరువుతోని బతుకుడు కష్టమైతున్న ఊర్ల పొంటి పైసల కట్టలేసిపోవుడు, నీళ్లు దొరకని జాగలకు ట్యాంకర్లు పంపుడు, బువ్వలేనోళ్ళకు సద్దులు పంపితే ఎంత బాగుండో. ఆసరైన అజ్ఞాత దేవుళ్లను మనుషుల్నే గోల్చుకుందురు.